ప్రధాన నేతలు పోటాపోటీగా ఎక్కడ రాజకీయ అవకాశాలు దొరుకుతాయని ఒకరు వేరే దేశాలకు వెళ్ళి ఒకరు ఈ ప్రాంతంలో కొన్ని జిల్లాల వారి పరంగా రాజకీయ యాత్రలు చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వంపై. మిత్రులు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. హిట్లర్ అనే సినిమా వచ్చింది ఇంతకుముందు, చిరంజీవి గారు హీరోగా ఉండే. ఆ హిట్లర్ సినిమాకు సంబంధించి దాంట్లో ప్రధానమైన అంశం, దాన్ని ఉద్దేశం ఏంది, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ ఒక నియంతగా, నాజీ హిట్లర్ వేరు. జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే, దాని నాజీ, ఒక టోటాలిటరీ స్టేట్గా, డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. ఇది రాజకీయంగా నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వారికి కూడా తెలుసు, ఎందుకంటే బయట దేశాల్లో చదువుకున్నాడు ఆయన. బిజినెస్ స్కూల్స్, వివిధ అకాడమీస్లో, మేనేజ్మెంట్ పాఠశాలలో ఒక కేస్ స్టడీగా ఈరోజు వివిధ దేశాలకు సంబంధించిన నాయకత్వంపై కేస్ స్టడీస్ చేస్తూ ఉంటాం. దానిలో ఒక భాగం. దానివల్ల హిట్లర్ని పరంగానే ముందుకు పోతారని, ఈరోజు హైడ్రాకు సంబంధించిన వ్యవస్థలో భాగంగా ఏ విధంగా ఒక స్పీడ్తోని, ఒక డెసిసివ్నెస్తోని ఈ విధమైన ఆలోచన చేయాలని చెప్పారు తప్ప హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినారు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము. ఆ ఉక్కు సంకల్పనకు సంబంధించిన ఒక పేరుగా వాడటానికి ఆ రోజు మీరు హిట్లర్ సినిమా చూస్తే దాన్ని రీమేక్ చేసిన, మలయాళం సినిమాను రీమేక్ చేస్తే, తెలుగు సినిమాలు చేస్తే ఒక స్పిరిటెడ్గా, స్పీడ్ అండ్ ఎగ్జిక్యూషనెస్, ఒక డిసిప్లిన్తో ముందుకు పోవాలనే ఆలోచనతోనూ ఉన్న ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు, తెలంగాణలో ఒక సామెత ఉంది, తాపీ మేస్త్రికి తలపోటు వస్తే గోడ కూల్చినట్టుంది వారి ఆలోచన. కేటీఆర్ గారి వ్యవహార శైలికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం ఒకటి,
దాని సారాంశాన్ని తెలియకుండా హిట్లర్ అనే పదాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లటం చూస్తూ ఉంటే ఆ సామెత గుర్తొచ్చి చెప్తా ఉన్నా. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి కబ్జాదారుల గుండెల్లో భయం వణుకు పుట్టిస్తూ ఉంటే ఓర్వలేక ఏం మాట్లాడాలని తెలియక ఈరోజు కొంతమంది దొంగ ఏడ్పులు ఏడుస్తూ ఉన్నారు. అసలు టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ప్రత్యేకంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు గురువింద గింజ అని తమ కింద నలుపు ఎరగదని సామెత గుర్తొస్తూ ఉంది. ఆ సామెత తప్పకుండా వారికి వర్తింపగలుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంబేద్కర్ గాంధీజీల గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద శతాబ్దపు జోకు వరకు 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవను సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టింది. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. సోయానా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరుకోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. అది గాంధీ మార్గం. అది ఈరోజు ఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థులపై వారి సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిఘా పెట్టిన ఘనత వారిది. అది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సారి వారి ఆశయాల ప్రకారం నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయని వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికి జరిగిన నియామకాలు? వారి సంబంధికులకు, వారి చుట్టుప్రక్కల ఉన్న వారికి. కానీ నిజంగా నియామకాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయని వారిని అడుగుతా ఉన్నాం. మనం అందరం చూసినాం టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఏ విధంగా మార్కెట్లో పేపర్లు అమ్ముడుపోయినాయో, లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల ఆశయాలను, వారి భవిష్యత్తును నీరుగార్చి అన్యాయం చేసింది నిజం కాదా? తప్పులన్నీ మీరు చేస్తే మేము అవన్నిటిని కూడా సవరణ చేస్తూ సరి చేస్తూ ముందుకు పోతా ఉంటే ఇంకా నిందలు వేస్తూ ఉన్నారు. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించి వారికి అనేక మాటలు చెప్తా ఉన్నారు. సమానత్వంపై కానీ సమాజంలో అరాచకం సంబంధించిన అంశాలు వారు మాట్లాడినప్పుడు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ గారు గురించి చెప్తా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? అహింస అన్నారే తప్ప దొంగతనాలు కబ్జాలు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోమనలేదు. చట్టాలకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి అనే ఆలోచన చెప్పినప్పుడు అది ఫ్యాసిజం కాదు. ఫ్యాసిజం అనేటోళ్ళది అది అజ్ఞానం అని నేను చెప్తా ఉన్నాను. హైడ్రా కూడా పనిచేస్తూ ఉన్నది. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. చట్టం విషయంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే
ఈరోజు హైడ్రా వ్యవస్థ నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం యాక్షన్ తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందా లేదా స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలకి ప్రభుత్వ భూములు గురవుతూ ఉంటే ఎన్ని మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కబ్జాదారుల దగ్గర నుంచి తిరిగి వాపసు తీసుకోలేదు. ఈరోజు హైడ్రా ఒక ఉక్కు సంకల్పనతో కబ్జాదారుల నుంచి చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సంబంధించిన భూములన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని సరికాదంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు కుంటలు పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్షాన చెరువులు కుంటలులో నీరు వచ్చి పరిశుభ్రంగా వాతావరణం ఆ విధంగా ఉంటే కబ్జాలకు గురి కాకుండా చెరువులు కుంటలను కాపాడుతూ ఉంటే ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడతా ఉంటే కానీ కేవలం బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ సంబంధించి మరి ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకంత కేటీఆర్ గారు బాధపడతా ఉన్నారు? కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఆనాడు కబ్జా చేసి ఇతరులకు చాలా పేదవారికి ఎవరైనా మోసం చేసి ఉంటే ఆ పేదవారిని కూడా కాపాడతాము, ఏ విధంగా నష్టం కాకుండా చూసే ప్రయత్నంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ లైవ్లీహుడ్కు సంబంధించిన అంశం కానీ ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉంటే ఎందుకు అంత అసహనం? మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం ఈరోజు గ్లోబల్ నగరానికి ఎదగాలని పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన గాలిని పీలవాలనే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉంటే ఈ మార్పు అవసరమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మార్పు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ప్రతి మేధావి, ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు స్వాగతిస్తూ ఉంటే మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారో చెప్పాలని అడుగుతా ఉన్నాం. మా డిఎన్ఏలో ఎప్పుడు కూడా క్రూరత్వాన్ని, అదేవిధంగా హింసాత్మక ఫ్యాసిజాన్ని ఎప్పుడు కూడా సహించేది లేదు, సమర్థించేది కూడా లేదు. హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ సమాజం ఎవరి అహంకారంపై తిరగబడి ఎవరిని గద్దెదించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందో అసెంబ్లీ వారికే కాదు, లోక్సభలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అటు గ్రామ పంచాయతీలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఇదే నిదర్శనం కేటీఆర్ గారు. నేను ఒకటి మాట మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆనాడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలను అదే కాదు సార్, ఆయనతో చెప్పు, ఇద్దరు కంటే కూడా ఎక్కువ టెలిఫోన్ అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తిండి అనేది కూడా తెలియాలి కదా, అది కూడా సారే చెప్తాడు. ఇనుండ్రి డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వం డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజోడనంటూ బాణలాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నా ఆ రోజు వారు చెప్పిన మాటల ప్రస్తావనలో హిట్లర్ గారి ప్రస్తావన వచ్చిందా లేదా? కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని
అమలు పరిచిండ్రా ఇప్పుడు మరి వారి ఆలోచన మేరకు? కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నాం ఇప్పుడు. ఎందుకు చెప్పినానంటే హిట్లర్ మూవీకి సంబంధించి కానీ ఈరోజు కేసీఆర్ మాట్లాడింది కానీ ఈరోజు మళ్ళా ప్రత్యేకమైన ప్రస్తావనతో కబ్జాదారులని, అవినీతి పరులను, అన్యాయం చేసేవారిని, ప్రభుత్వ భూములను లాక్కునే వారిపై ఉక్కుపాదంతో చట్టాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని వారి ఆలోచన. ఆ రోజు ఒక ప్రముఖ దినపత్రకు సంబంధించిన సంభాషణలో వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే ఒక మరంగా వారు ఆ విధంగా మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, హరీష్ రావు గారు ఇంకో ప్రక్కన ఊరూరు తిరుగుతూ ఉన్నారు కదా, అసత్య ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. ఎందుకంటే సత్యదూరమైన మాటలు, అసత్యపు ప్రచారాలతో, అసత్యపు గణాంకాలతో ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మేము వచ్చి 2.5 ఏళ్ళైంది. ఎగ్జాక్ట్లీ నిన్న 7th. ఈ 2.5 ఏళ్లలో డెఫినెట్లీ నేను హరీష్ రావు గారి స్ఫూర్తి కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయని 10 ఏళ్ళు చేయలేని పనులు ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 60-70% చేసిండు. ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు చేయాలని చెప్తా ఉన్నాడు ఆయన. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు హరీష్ రావు గారు ఒకసారి మీరు 2-3 అంశాలు చెప్తారు. మీ మేనిఫెస్టోలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాం. రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు? ఎన్నికల కంటే ముందు కొంతమందికి అందినాయి. ఇచ్చిన రుణమాఫీ రైతు తీసుకున్న రుణంపై వడ్డీకే సరిపోయింది. మీరిచ్చిన మేనిఫెస్టోలో భాగంగా 24 జిల్లాలలో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుతాను. 24 జిల్లాల్లో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అన్నారు. ఏమైనా అవి? అమర వీరులకు సంబంధించి 10 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు. మీ మాటలతోనే మీరు ఉద్యమ సమయంలో 1,200 ప్రాణాలు తీసుకున్నారని మీ మాటల ద్వారానే ఆ వీడియో కూడా ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 మందికి కుదిర్చి ఇంతమంది చనిపోయినారు అన్నారు. మిగిలిన కుటుంబాలకు మీరు మీ ప్రభుత్వ పక్షాన ఏం చర్యలు తీసుకుంది? జీరో. ఇండస్ట్రియల్ పాలసీలో వేటిది? ఏ పాలసీ నిర్ణయం కూడా సరి అయిన విధానంలో వారు తీసుకురాలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సూక్ష్మ మధ్యతర చిన్న పరిశ్రమలకు సంబంధించి మొట్టమొదటిసారి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు మన కొత్త రాష్ట్రం వచ్చింది. ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు మా హెల్త్ పాలసీ కానీ, లైఫ్ సైన్సెస్ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్స్ పాలసీసే కానీ, ఈ పాలసీలు ఎందుకు తీసుకొస్తా ఉన్నామంటే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే హామీలు ఇవ్వలేదని ఒకటి సూటిగా నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఇక్కడ చదువుకున్న వారు అందరూ కూడా ఇక్కడ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు
ఈ 10 సంవత్సరాల కాలం పాటు డిగ్రీలు పూర్తి చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పరీక్షలు రాసి ఈ రాష్ట్రానికి నేను గ్రూప్ 1 ఆఫీసర్గా సేవలు అందించాలని కలలు గన్న ఆ యువకుడి కలలు నీరుగార్చిండ్రు. ఒక్కసారి 10 సంవత్సరాల కాలం పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒక గ్రూప్ 1 అధికారిని నియామకం చేయలేదంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది యువతి యువకులను మోసం చేసిండ్రో ఒకసారి ఆలోచన చేయాలి. మా ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే దానికి అవరోధం కలిగించడానికి కోర్టులకు పోయి కోర్టు పరంగా ఆపుదామని ప్రయత్నం చేసిన వారు ఎన్ని మీరు ఇబ్బందులు పెట్టినా ఈరోజు పారదర్శకంగా గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించి వేలాది మంది యువతి యువకులకు వారి మెరిట్ పరంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈరోజు ఏమంటా ఉన్నారు? ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పై ప్రజలు ఇసిగిపోయినట. ఎందుకు ఇసిగిపోయారు? దేని గురించి ఇసిగిపోయారు? కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మొదలుపెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో. ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు విసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం విసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశ నిస్పృహతో విసిగిపోయినాం. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని జీర్ణించలేకపోతా ఉన్నారు హరీష్ రావు గారు. మేము చేస్తున్న ప్రతి పని ఈరోజు మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉన్నాయి. మీ మీదను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలని ప్రజలు మీ అందరినీ కోరితే ఆ పాత్ర కూడా నిర్వహించలేని సందర్భం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై ఇసికి ఏసారి ఏ విధమైన జవాబు చెప్పినరో మీరు అప్పుడే మర్చిపోయినరా అని అడుగుతా ఉన్నాం. మీ మునిగిపోయే కారుకి మేము వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో వస్తున్నాం అని చెప్పి మేము మునిగిపోయే కారు. మేము వస్తాం, ఆ అధికారి సంగతి చూపెడతామంటారు. మేము వస్తున్నాం, ఖబర్దారాన్ని భయపెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీకు 10 సీట్లు కూడా రావు, 100 సీట్లు అని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారే. ఇప్పటికైనా వాస్తవిక విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న పెద్దపల్లికి పోయిన చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లాలో పోతూ భూముల ధరలు తగ్గాయని అంటున్నారు. అసలు భూముల ధరలు ఎక్కడైనా తగ్గినాయండి? ఇది చాలా దుర్మార్గమైన మాట. వారి హయాంలో మీ పార్టీ నాయకులు ల్యాండ్కు సంబంధించిన మాఫియాతో కూడుకొని కృత్రిమంగా రేట్లు పెంచి పెద్దపల్లిలో నేను ఈరోజు చెప్తా ఉన్నా, సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మీ హయాంలో వీరందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. పోలీసులకు సంబంధించి బెదిరింపు ధరలు మానుకోండి.
మీ హయాంలో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండ్రు, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి? ఆ ప్రగతి భవన్ చుట్టూన్నవారు, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీ పోలీసును ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను, వామపక్షాలకు సంబంధించి వారు కానీ, మా పార్టీకి సంబంధించిన వారే కానీ, మానవ హక్కులకు సంబంధించి పోరాటం చేసిన మిత్రులపైన కానీ ఏ విధంగా మీరు వారిపై ఉక్కుపాదం పంపించే ప్రయత్నం చేసినరో మర్చిపోయినరు. అప్పుడే ఈరోజు మా ప్రభుత్వం పోలీస్ హక్కులను, వారి సంక్షేమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా వారు అంటా ఉన్నట్టు జీతాల కోత కానీ, అలవెన్స్లకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ విధమైన సత్యదూరమైన మాటలు, అభూత సంకల్పనతో కూడుకున్న విశేషాలని చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తా ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడే పోలీస్ సోదరుడికి సంబంధించిన సంక్షేమం మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్తుంది. వారికి ప్రధానమైన ఆయుధం టీఆర్ఎస్ సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి. టీఆర్ఎస్ అంటే రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ టీఆర్ఎస్. సోషల్ మీడియా వారికి ప్రధానమైన ఆయుధం అయిపోయింది. దేంట్లో సత్యదూరమైన అసత్య ప్రచారాలు చేస్తూ నిజంగానే తెలంగాణ సమాజంలో విద్వేషాలను పెంచే కార్యక్రమం చేస్తూ, మమ్ములను మేము పెంచినా ఏమనొద్దు, మేము రారాజులుగా ఉంటామని, మమ్మలను మేము ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము, చట్టాలు మాకు ఆ రోజు చుట్టాలైనాయి, అదే విధంగా ఉండాలని పోలీసులపై భయభ్రాంతులు సృష్టించే కార్యక్రమ భాగంలో ఓ ప్రక్కన మా పోలీస్ మిత్రులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దాన్ని కక్షపూరితం అనేది ఎంతవరకు సమంజసమని హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. వారు పెట్టిన పార్టీ మీటింగ్లో ప్రభుత్వ అధికారులపై, పోలీస్ అధికారులను పేర్లను ప్రస్తావన చేస్తూ, మేము వచ్చినాక బుద్ధి చెప్తామంటా ఉన్నారు. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు. ఈ విధంగా బహిరంగంగా హెచ్చరించడం, నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని, ఒక మాజీ మంత్రిగా మీ హుందత్వానికి ఇది తగదని చెప్తా ఉన్నాను. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి అధికారికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ మిత్రులు చట్ట పరిధిలో పనిచేసి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని పనిచేసే ప్రతి అధికారికి మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎవరో భయభ్రాంతులు చేసుకొని ముందుకు నడపాలని సంకల్పన చేసే వారిపై, చట్టాలను ఉల్లంఘించే వారిపై తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వారి ప్రతిపక్షాలకు సంబంధించిన మరి చప్పుళ్లకో బెదిరింపులకో భయపడ్డని మా అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఒక పొలిటికల్ టూరిజం కింద మీ ఐటీ సెల్ రాసిచ్చిన సత్యదూరమైన మాటలు కొద్దిగా మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వారికి అవగాహన ఉంది కనుక వారికి సంబంధించిన సోషల్ మీడియా ఏదంటే అది పెట్టే కార్యక్రమం చేస్తే అదేవిధంగా మాట్లాడడం ద్వారా ఈరోజు సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రస్తుతంగా కనబడుతోంది. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. థర్డ్ డిస్కామ్ గురించి మాట్లాడుతూ ఉచిత కరెంటు నిలిపివేయడానికి
రైతు సంక్షేమానికి ఇబ్బంది జరుగుతుందని సత్యదూరమైన మాటలు మాట్లాడతాను. ఈరోజు రైతు సోదరులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. రైతు డిస్కామ్కు సంబంధించి రైతుకు మేలు చేసే ప్రయత్నం భాగంలోనే రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు విద్యుత్ శక్తి పరంగా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్లో ఒక డిస్కామ్ను కొత్తగా తీసుకురావటం, ఎక్కడ కూడా రైతుకు సంబంధించి ఉచిత విద్యుత్తుకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన ఉచిత విద్యుత్తును పూర్తి స్థాయిలో కొనసాగిస్తుంది. రైతుకు సంబంధించిన మోటారు, రైతుకు సంబంధించిన కరెంటుపై కేంద్ర ప్రభుత్వం పరంగా మీరు చేసిన ఒప్పందాలను పక్కన పెట్టి కూడా రైతుకు ఎక్కడ కూడా ₹1 ఎక్స్ట్రా పట్టే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రైతు బంధు ఆగిపోతుంది ఆగిపోతుందని 2 నెలలకు ఒకసారి మొదలు పెడతారు. మేము రైతు భరోసా ఎకరానికి 6,000 ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతోంది. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ధాన్య నిల్వలు మార్కెట్లకు వస్తున్నప్పుడు ఆ నిల్వలకు సంబంధించి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రభుత్వ పరంగా రైతుకు ఎక్కడ కూడా ఒక్క క్షణాన వాని ఇబ్బంది పెట్టలేదు. కనీస మద్దతు ధరతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు అమ్మిన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో వారి డబ్బులను జమ చేస్తూ మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ధాన్య సేకరణ చేయటం జరిగింది. దాని గురించి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అకాల వర్షాలు వచ్చినాయి. అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడాలని మరుక్షణమే ప్రభుత్వ నివేదికలు తీసుకొని కలెక్టర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెనువెంటనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరతో రైతుకు నష్టం లేకుండా తీసుకోవాలని చెప్పి తీసుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఏమన్నారు, యాసంగి పంటకు సంబంధించిన అంశం విషయంలో ధాన్యం కొనుగోలు జరుగుతలేదని చెప్పారు. మీ హయాంలో బస్తాకు 1 కిలో, 2 కిలోలు, క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా లేదా? రైతు సోదరులకు అందరికీ కూడా మేము ఈనాటి వరకు కూడా 5 మార్లు రైతుల దగ్గర ధాన్య సేకరణ చేసినప్పుడు ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు నష్టం వాటిల్లకుండా కనీస మద్దతు ధరతో వారికి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వారు చెప్పిన ఒక మాట, రైతు డిస్కామ్ జియో నెంబర్
8 వలన వ్యవసాయానికి కేవలం పగటిపూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రం కరెంట్ వస్తుందని ఎవరు చెప్పినరో ఆయనకు మాకు ఇదే తెలియదు. మరి ఆ కరెంటుకు సంబంధించిన ఎవరైనా చెప్పినరో లేకుంటే రాబోయే ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వారు వచ్చిన తర్వాత వారు ఆచరణ చేస్తూ ఉన్న కార్యక్రమం జరుగుతుందో చెప్పలేము. కానీ ఈరోజు రైతుకు సంబంధించి ఎప్పుడు కూడా ఎవరు కూడా 7 గంటలు 8 గంటలు కాదు, రైతుకు సంబంధించి కరెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 గంటల కరెంటు వారికి లభ్యత ఉంటుందని మా పవర్ మినిస్టర్ గారు కూడా చెప్పింది. ఈరోజు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీఏ ట్యాక్సులు అని మీద చెప్తా ఉన్నారు. మీ హయాంలో బస్సు ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. మీ హయాంలో అన్ని ధరలు పెరుగుతూ సామాన్య ప్రజానికానికి సంబంధించిన అంశం విషయంలో ధరలు పెంచి సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సర్ప్లస్ రెవెన్యూతో ఉన్నది డెఫిసిట్ బడ్జెట్గా తీసుకువెళ్ళిన ఘనత మీకుంది. ఈరోజు సామాన్య ప్రజానికానిపై ఏ ట్యాక్సులు మేము రుద్దలేదు, ఇప్పటివరకు ఎక్కడ కూడా పెంచలేదు. మేము 6 గ్యారంటీల పరంగా ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాం. చిట్టా చదవాలంటే మీ మొత్తం టీఆర్ఎస్ మేనిఫెస్టో 2018లో ఇచ్చిన మేనిఫెస్టో ఉంది. దీనిలో ఈ 30% కూడా వీరు అమలు చేయలేకపోయారు. మేము 2.5 సంవత్సరాలనే పూర్తి స్థాయిలో అమలు ఎందుకు చేయలేదని అడిగే నైతిక హక్కు వారికి లేదు. సింగరేణి వ్యవస్థకు వచ్చే వరకు సింగరేణి సంస్థను ఆ రోజు బిఐఎఫ్ఆర్ నుంచి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం వల్ల బిఐఎఫ్ఆర్ నుంచి తిరిగి సింగరేణి సంస్థను సింగరేణి వ్యవస్థకు అప్పగించి లక్షలాది మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని ఈసారి గుర్తు చేస్తూ నేను అడుగుతా ఉన్నాను. 2014లో సింగరేణి సంస్థ ఆ సంస్థను కాపాడాలని అనేక ప్రయత్నాలు మనం కొనసాగిస్తూ సింగరేణి కార్మిక సోదరుడు చేస్తూ ఉన్న కష్టమైన పని బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములను చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కార్మిక వ్యతిరేక ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యతిరేక చట్టం ఎంఎండిఆర్ చట్టానికి మద్దతు ఎవరు తెలిపినరు? టీఆర్ఎస్ తెలపలేదా? చెప్పాలే జవాబు. ఆనాడు 2014లో టీఆర్ఎస్ సంబంధించిన వ్యవస్థ టీజీబీకేఎస్కి గౌరవ అధ్యక్షురాలుగా టీఆర్ఎస్ ఏనో బీనో ఇప్పుడు ఉన్న ఆ పార్టీ అధినేత ఆ రోజు ఉండటం వాస్తవం కాదా? బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సింగరేణిని పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించి మీకు సంబంధించి మీ మిత్రులకు సంబంధించిన ప్రైవేట్ సంస్థలు వారికి ఆ పరిస్థితులను కల్పించి ముందుకు తీసుకెళ్లటం వాస్తవం కాదా అని వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏమైంది? దాని ఫలితంగానే కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 వంటి బొగ్గు గన్లు సింగరేణి దక్కకుండా పోయినాయి. దీనివల్ల ఈ సంస్థకు 2,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది. భవిష్యత్తులో ఆదాయం రాకుండా చేసింది మీ ప్రభుత్వం. ఈ నష్టానికి
మీరే బాధ్యత వహించాలి. మీ 10 సంవత్సరాల కాలంలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి చెల్లాల్సిన బొగ్గు మరియు విద్యుత్ బకాయిలకు సంబంధించి దాదాపు 40,000 కోట్ల రూపాయలు చెల్లించలే. ఆ సంస్థపై భారం పెట్టిండ్రు. అది ఎవరు పెట్టిండ్రు? ఈ 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలోనే మీరు సింగరేణికి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆ భారం మా నెత్తిపైన పడ్డది. అనేక హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు మరి శ్రీరాంపూర్ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏమన్నారు? 10,000 మంది నూతన కార్మికులకు క్వార్టర్లు కట్టిస్తామన్నారు. నూతన కార్మిక క్వార్టర్లు, కార్మిక సోదరులకు 10,000 మంది క్వార్టర్లు కట్టిస్తా అన్నారు. కొత్త గనులను ప్రారంభోత్సవం చేస్తా అన్నాడు. మారు పేర్లకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. సింగరేణి ఎన్నికలు జరుగుతూ ఉంటే 2 రోజుల ముందు డిపెండెంట్ ఉద్యోగాల వయస్సు పరిమితి 35 నుంచి 40 సంవత్సరాలు పెంచుతామన్నారు. ఇవన్నీ ఒక్కటి కూడా అమలు చేయలే, అమలు తీసుకురావడానికి ప్రయత్నం చేయలే, ఒక సంకల్పన లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఏదంటే అది మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ హామీలన్నీ ఎందుకు అమలు చేయలేకపోయారు? 10 సంవత్సరాలు అయింది కదా, మాకు 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతా ఉన్నప్పుడు మా హయాంలో టెండర్లో రాజకీయ జోక్యం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మీ హయాంలో రాజకీయ జోక్యంతోనే టెండర్లు జరిగినాయి. ఈరోజు కూడా టెండర్లు జరిగిన ఎక్కడైతే జరిగిందో ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన కాంట్రాక్టర్లే ఇప్పుడు చేస్తున్నారు. ఈ ఓబీకి సంబంధించిన కాంట్రాక్టర్ మిత్రులు కూడా బీఆర్ఎస్కు సంబంధించి, అంటే కాంట్రాక్టర్లు ఏ పార్టీని ఉండొచ్చుకోవచ్చు, కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నది బీఆర్ఎస్కు సంబంధించిన, లేకుంటే వారి బంధుమిత్రులకు సంబంధించిన వారు మెజారిటీ వారు ఉన్నారా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మా హయాంలో కాదు, ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా మెడికల్ బోర్డు గురించి మాట్లాడి, మెడికల్ బోర్డు వ్యవస్థకు సంబంధించిన సంక్షోభం కారణం ఎవరో చెప్తాం. ఆనాడు మెడికల్ బోర్డుకు సంబంధించి సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యంతో, పైరవిలితో మెడికల్ బోర్డుకు సంబంధించిన వివాదం మొదలైంది. చేసింది వారు. ఈరోజు మెడికల్ బోర్డుకు సంబంధించి కూడా మొన్న డిప్యూటీ సీఎం గారు సింగరేణి సంబంధించిన అధికారులతో సమీక్షించి మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని పరిష్కారం చేస్తూ న్యాయపరంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. 2023లో గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. ఆ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీకి నిలబడలే ఆ పార్టీకి సంబంధించిన ఆ యూనియన్. ఎందుకు? ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయినాం. కార్మికుల్లో అసంతృప్తి ఉంది. 0 ఓట్లు పడే ప్రమాదం ఉందని మరి ధైర్యం లేక నిలబడలేకపోయారు. తెలంగాణలో సింగరేణిలో ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు లేదని అసెంబ్లీ సాక్షిగా ఆనాడున్న
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుడిని గుర్తించే కార్యక్రమం చేసినాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ప్రాఫిట్లో వారు కూడా పాత్రదారులని, లాభాల వాటా వారికి కూడా ఇవ్వాలని 5,000 రూపాయల చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చినాం. రెండవ సంవత్సరం 5,500 ఇచ్చడం, వారికి కూడా ఒక 40 లక్షల రూపాయల ప్రమాద బీమాను మొట్టమొదటిసారి ఇవ్వటం జరిగింది. ఇది నిజం కాదా హరీష్ రావు గారు? మేము వచ్చిన ఈ 2.5 కాలంలో సింగరేణికి సంబంధించి కొన్ని విషయాలు ఏం చేసింది, ఏం చేయలేదు, బొగ్గు నిల్వలకు సంబంధించి కూడా వారు ప్రస్తావన చేశారు. ప్రాఫిట్లను చూపెట్టడానికి ప్రొడక్షన్కు సంబంధించిన నిల్వలు చూపెట్టినాను. ఎవరి హయాంలో జరిగింది మొదలు అవన్నీ కూడా బయటికి రావాలి. వారి ప్రభుత్వంలో ఈ విధంగా బొగ్గుకు సంబంధించిన ఉత్పత్తి పెద్ద ఎత్తున పెంచినమని చెప్పి ముందుకు నడిపించడం వాస్తవం కాదా? ఆ వాస్తవిక విషయాల విషయంలో కూడా తప్పకుండా మొదలెవరు పెట్టినో విచారణ కూడా జరిపిస్తాం. ఈ 10 సంవత్సరాలు మీరు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా. డిపెండెంట్ ఉద్యోగాల వయో పరిమితి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెంచింది. ఎప్పుడు లేని విధంగా శాశ్వత సింగరేణి కార్మికుడి సోదరుడికి 1 కోటి రూపాయలు ప్రమాద బీమా మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేదు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో కూడా ఈ విధమైన ప్రమాద బీమా ఇవ్వలేదు. 1 కోటి రూపాయలతో ఒక ప్రమాద బీమాను కార్మిక సోదరులకు అందించడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులకు ఇంతకుముందు చెప్పినట్టు 40 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా, కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటాలో వారి పాత్రను గుర్తించి వారికి కూడా ఇవ్వటం, బీసీ లైజనింగ్ అధికారుల నియామకం చేశాం. సింగరేణి భవిష్యత్తు గురించి సోలార్ మరియు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ చేయటం జరిగింది. విస్తరణ జరగలేదంటా ఉన్నారు, విస్తరణ జరిగింది. మీకు ఇచ్చిన సమాచారం మీ సంబంధించిన మిత్రులు సరిగ్గా ఇవ్వకపోవటం కూడా జరిగింది. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభోత్సవం చేయటం జరిగింది. బొగ్గుపైననే ఆధారపడకుండా, ఎందుకంటే ఆ కార్మిక సోదరులకి ఉపాధి పోవద్దు. ఈరోజు బొగ్గుకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో బొగ్గు రేటుకు సంబంధించిన విషయంలో పోటాపోటీగా ఉన్న తరుణంలో మన బొగ్గుకు సంబంధించి రేటు విషయంలో రాబోయే కాలంలో సింగరేణి కార్మికుడికి దాంట్లో పనిచేసే అధికారులకు ఎప్పటికీ రాకుండా సంస్థ విస్తరణ చేయాలని ఇతర ఖనిజ రంగంలో అడుగులు వేయటం జరిగింది. ఈరోజు ఉత్పత్తికి సంబంధించి కానీ, రవాణాకు సంబంధించింది కానీ, ఆర్థిక పనితీరులో కానీ రికార్డు స్థాయిలో పురోగతిని చూపెడతా ఉన్నాం సింగరేణి ద్వారా. మేము ఈరోజు వారికి చెప్తా ఉన్నాం, కార్మికులకు ఎప్పుడు మోసం చేయం. వారిలాగా మోసం చేసింది వారు. ఎన్నికల ముందు నేను చెప్పినట్టు ఆ విధంగా హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత మర్చిపోయాను. సింగరేణికి సంబంధించిన ఆస్తులను కోల్పోయే పరిస్థితులు వారు తీసుకొచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలను రాజకీయం చేయాలి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని ఆలోచన చేసింది
బీఆర్ఎస్ నాయకత్వం ఈ విధంగా మేము సింగరేణి సంస్థకు సంబంధించి ఓబీకి సంబంధించిన మైనింగ్ కాంట్రాక్ట్ కానీ ఒరిస్సాకు సంబంధించిన నైనీ అంశం విషయంలో కానీ పారదర్శకంగా సింగరేణి యాజమాన్యం స్పష్టంగా ముందుకు పోతా ఉంది. సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టేయాలని ఆలోచన చేస్తూ ఉన్న ఈ నాయకత్వాన్ని ఏమనాలి? ఈ 2.5 సంవత్సరాలనే మొత్తం మీరు పూర్తి చేయాలి. మేము 10 సంవత్సరాల్లో మీరు చేసిన దాంట్లో 10% కూడా పూర్తి చేయలేకమని భయాందోళన ఒకటి, ఈడ్ష ఒకటి, ఆ పరంగా వారి ఆలోచన విధానం పోతూ ఉంటే ఇప్పటికైనా సరి చేసుకోండి. ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మీరు చేయాల్సిన ప్రభుత్వ పక్షాన మీరు తెలియజేసే అంశాలతో పాటు ప్రజలకు ఎక్కడైనా ఈరోజు పాలసీ విధానం ద్వారా ఇబ్బంది జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేస్తలేరు. పొద్దున్న లేవగానే సత్యదూరమైన అసత్య ప్రచారాలతో గోబెల్స్ ప్రచారాన్ని చేయాలనే ఒక సంకల్పన, ఒక ఆలోచన, కక్షధోరణి కనబడతా ఉంది. దీన్ని మానుకోవాలి. మానుకుంటే ఆ ప్రతిపక్ష హోదాన మిగిలిపోతుంది. ఈరోజు మేము సింగరేణికి సంబంధించి కానీ సింగరేణి కార్మికులకు సంబంధించి కానీ ప్రత్యేకంగా నిన్న వారు రామగుండం ప్రాంతం పేరు రామగుండం ప్రాంతానికి సంబంధించిన ఆ కార్మిక సోదరులు కానీ మొత్తం సింగరేణికి సంబంధించిన కార్మిక సోదరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్గా ప్రతి సందర్భంలో సింగరేణి కార్మిక సోదరులకు సంబంధించిన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు సింగరేణి కార్మికుడికి సింగరేణి సంస్థకు అన్యాయం చేసిన వారు సత్యదూరమైన మాటలకు మోసపోకండి. సింగరేణి వ్యవస్థను కాపాడతాం. సింగరేణి కార్మికుడికి సంబంధించిన సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంలో వారికి మనవి చేస్తా ఉన్నాం. చెప్పుడు కాదు, మీకు వినిపించిన ఇప్పుడు హిట్లర్ అనే సినిమా విషయంలో ఆ సినిమాకు సంబంధించి మలయాళం సినిమా రీమేక్ చేసింది తెలుగులో. దాంట్లో ఉన్న ఏంది అవినీతిని రూపుమాపాలని ఒక క్యారెక్టర్, అదొక ఓరియంటెడ్, ఒక డిసిప్లిన్డ్ పర్సనాలిటీని ప్రతిబింబించే అంశం. నేను కేసీఆర్ గారి మాటలను మీకు చెప్పినాం. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో అది తప్పు అవుతుందట, కేసీఆర్ గారు మాట్లాడితే అది ఒప్పు అవుతుందా? ఆ విషయ ప్రస్తావనలో నేను చూపెట్టడం జరిగింది. నేను వారి తప్పు ఒప్పు అనలేదు. పాపం కేటీఆర్ గారు అది చూడలేదేమో, అది వినలేదేమో, వినాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రజాస్వామ్య విధానంలో మేము పనిచేస్తున్నాం. వారు తాలిబాన్ విధానంలో వారు పనిచేసిన కనుక అందరు తాలిబాన్లోనే కనబడుతున్నారు.
ఇప్పుడు బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన ఎన్ని నిల్వలు ఉన్నాయి 2014 నుంచి ఇప్పటివరకు మొదలు పెడదాం. పూర్తి స్థాయిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్పత్తి చేసింది ఎంత, నిల్వ ఉన్నది ఎంత, రికార్డులు చూపెట్టింది ఎంత, మేము వచ్చిన తర్వాత రికార్డులు చూపెట్టింది ఎంత, అన్నిటిపైన విచారణ జరిపించే కార్యక్రమం చేయాలని మేము కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది. అన్నిటిపైన విచారణ జరిపిస్తామని. దొంగ లెక్కలు ఎవరు చూపెట్టినా తప్పవుతుంది. వారు అభియోగం చేసినంత మాత్రాన మేము కరెక్ట్ అంటలేము. మీరు అంటా ఉన్నారు కనుక దానిపైన విచారణ జరపాల్సిందే కదా. ఎస్ సార్. మేము సత్యదూరమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ప్రజల ముందట పెడతా ఉన్నాం. సత్యదూరమైన మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మేం చెప్పేదో వారు చెప్పే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుంటారు. మేయర్ హరీష్ రావు గారు చెప్పింది చాలా సత్యదూరమైన మాటలు, ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం, మాయ మాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడుస్తుంది కదా, అన్నిటికీ నడుస్తూ ఉంది. వీ డిడ్ంట్ స్టాప్ ఇట్. అది నడుస్తూ ఉంది. అరకొర మేము ఎవరికైనా పడకుంటే చెప్పండి, వారు కూడా చేస్తాం. రెండుసార్లు పడ్డదా? అరే 2 సార్లు పడ్డదా మీకు? ఈరోజు భూసేకరణ కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంటుంది, మీకు తెలియదు కాదు. భూసేకరణలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా కలెక్టర్ గారు భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి డిఎన్ ఇచ్చి డీడీ ఇచ్చి అవార్డు ప్రకటించిన తర్వాతనే భూసేకరణ జరగడం జరిగింది. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, స్పష్టమైన ఆధారాలు ఉంటే చెప్పండి ఎక్కడ జరగలేదు. దానిపైన మేము తప్పకుండా సమీక్ష చేస్తాము. బేసిజాలకు పోము, ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశం ఇది. బేసిజాలకు పోము, ఏదో బీజేపీ నాయకుడు చెప్పిన కనుక మేము కాదు అని అంటలేము. స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నాము, భూసేకరణ చట్టకు సంబంధించి భూసేకరణ చేసిన తర్వాతనే ఈరోజు కోహెడాకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్కు సంబంధించిన అంశం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తూనే ఉంటాయి, ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మేము అడిగితే వచ్చింది అది అన్న. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ వచ్చింది, రెండిట్లో కూడా మేమే గెలిచినాం కదా. మా సంకల్పన, మా ఆలోచన, మా చిత్తశుద్ధిని ముందుకు పెట్టినాం. ఆ ప్రక్రియ భాగంలో పనులన్నీ మొదలుపెట్టినాం. పనులను కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. కొన్ని పనులు మొదలైనవి, కొన్ని పనులు అయిపోతూ ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వీటన్నిటిని కూడా ప్రజల ముందర పెట్టాల్సిన ప్రధానమైన ధర్మం భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇవి చేస్తున్నామని చెప్తే ఎన్నికలు వస్తున్నాయి అంటారు. ఇవాళ కాకుండా రేపు ఎన్నికలు వస్తాయి, రేపు కాకుండా ఎల్లుండి ఎలక్షన్ వస్తాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా సమయం ఉంది కనుక ఇప్పుడే ఎన్నికలు రాలే కదా. వాళ్ళలాగా అయితే ఎన్నికలు ముందు చేస్తలేం కదా.
ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది? స్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ప్రజాస్వామ్యంలో ఓటుదారనే అని చెప్పడానికి చెప్పింది వాళ్ళు. ఓటు ద్వారా అడ్డుకుంటారనే ఒక మీనింగ్ పోయింది. మీరు అన్నిటికీ లిటరల్ సెన్స్లో తీసుకెళ్తే అన్ని సంక్షేమమే ఉంటుంది. ఈరోజు ఏ కమెంట్ అయినా కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, ఎవరొక ఆలోచన చేసినా, ఎవరొక మాట మాట్లాడినా అది తప్పు అవుతుంది. అది తప్పు, ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటి? ఈరోజు మెట్రో రైలు, ఔటర్ RRR, మూసీ నది ప్రక్షాళన, ధాన్యం సేకరణ, వీటన్నిటి విషయంలో కేంద్రము, భారతదేశంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు బాధ్యత వహించాలే, బాధ్యత వహించండి అని చెప్పిండు. చెప్తే కిషన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడా? ఈరోజు మా బాధ్యత పదంగా మేము రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేసినాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రైతులకు మద్దతుగా నిలబడతలేదు చూసిన తర్వాత ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.